హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక వచ్చేసి నేనైతే రోట్లో పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి చేశానండి. పచ్చడి చేసేసి పచ్చడి నూరేసాను. నూరినాకండి లాస్ట్న వేడి వేడి అన్నం ఇలా రోట్లో కలుపుకొని తింటే చాలా బాగుండిద్దండి. చాలా రుచి వచ్చింది, ఎందుకో తెలియదు. అలా అన్నం వేసుకొని తుడుచుకొని తింటే చాలా బాగుండిద్ది. మేము చిన్నపిల్లలప్పుడు అలానే తినేవాళ్ళమే. ఇప్పుడు మా అమ్మాయి కూడా అలానే అడిగిద్దండి. పచ్చడి ఎప్పుడన్నా రోట్లో నూరినప్పుడు అమ్మ రోట్లో అన్నం కలుపమ్మా అన్నం కలుపు అని అడుగుతూ ఉంటుంది. ఇక అందుకని ఇప్పుడు మా అమ్మాయి అనండి వీడియో తీసేది. అయితే ఇక అన్నం కూడా ఉడికింది కదా, అన్నం కూడా ఉడికిందని చెప్పి ఇక కొంచెం అన్నం తీసుకొచ్చి రోట్లో వేసి కలుపుతున్నాను. కలిపి మా అమ్మాయికి పెడుతున్నానండి. పెడుతుంటే వస్తున్నానని చెప్పి దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి నోట్లో పెడతానంటే చేతిలో పెట్టలేని చెప్పి చేతిలో పెట్టించుకుంది. అదిగోండి నాకు పెట్టించుకొని తింటుంది. ఇక నేను కూడా ఆ రోట్లో ఉంది కదా ఇంకా అన్నం ఆ ప్లేట్లో తీసి ఇక నేను కూడా తింటున్నానండి. మా అమ్మాయికి 2 ముద్దలు, నేను 2 ముద్దలు తినేసాం అనమాట. ఇట్లా పచ్చడి కనుక రోట్లో చేసుకొని ఇలా అన్నం కలుపుకొని తింటే చాలా బాగుండిద్ది. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పల్లెటూరు వాతావరణం వాళ్ళకైతే కంపల్సరీ ఈ విషయం అయితే తెలిసే ఉంటుంది. చాలా మంది ఇష్టపడతారు కూడా ఇలా తింటాం కూడా.